హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ముంబైకి 5 కప్పులు, చెన్నైకి 5 కప్పులు వచ్చాయి. ఈసారి నేను కప్పు కొట్టి ముంబైని 6 కప్పులతో టాప్ లో నిలబెడతా. ఈసారి ఎలాగైనా చెన్నై కప్పు కొట్టాల్సిందే. 6 కప్పులతో టాప్ లో సిఎస్కే నిలబెట్టి నేను రిటైర్ అవుతా. ఉమెన్ ఆర్సీబీ కప్పు కొట్టేసింది, మేము కొట్టకపోతే అస్సలు బాగోదు. అందుకే ఎలాగైనా ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టాల్సిందే. పెద్ద పెద్ద కప్పులు కొట్టానని తెచ్చి ఎస్ఆర్హెచ్ కు కెప్టెన్ చేశారు. కప్పు కొట్టకుంటే చీప్ అయిపోతాను. ఎలాగైనా ఎస్ఆర్హెచ్ కు కప్పు కొట్టాల్సిందే. మొదటిసారి ఐపీఎల్ కెప్టెన్ అయ్యాను. కప్పు కొడితే నా పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే గుజరాత్ కప్పు కొట్టాల్సిందే. ఎల్ఎస్జీ లాంటి స్ట్రాంగ్ టీం పెట్టుకొని కప్పు కొట్టకుంటే కెప్టెన్ గా నేను వేస్ట్ అంటారు. అందుకే కప్పు కొట్టి బెస్ట్ కెప్టెన్ అనిపించుకుంటా. పంజాబ్ అనే టీం ఉందని జనాలు మర్చిపోయేలా ఉన్నారు. అందుకే ఒక కప్పు కొడితే మళ్ళీ 10 ఏళ్ళు అందరికీ యాదుంటాం. ఇండియాకు ఢిల్లీ క్యాపిటల్ సిటీ, అలాంటి టీంలో ఉండి కప్పు కొట్టకుంటే ఆ తప్పు కెప్టెన్దే అంటారు. అందుకే కప్పు కొట్టి సూపర్ అనిపించుకోవాల్సిందే. కప్పు కొట్టి 15 ఏళ్ళు అవుతుంది. ఇంకా గ్యాప్ ఇస్తే గలీజ్ ఉంటుంది. అందుకే ఈసారి కప్పు కొట్టి ఆ గ్యాప్ కవర్ చేస్తా. ఆ మధ్య బీసీసీఐతో ఇష్యూ వల్ల నాకు కాస్త బ్యాడ్ అయింది. ఎలాగైనా కేకేఆర్ తో కప్పు కొట్టించి ఆ బ్యాడ్ ను గుడ్ గా మార్చేయాలి. చూసారుగా మన ఐపీఎల్ కెప్టెన్లు కప్పు ఆశలు. ఎవరు కప్పు కొట్టడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.